హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన పర్టికులర్గా R1 అండ్ ప్రీవియస్ డే హై అండ్ R2 పైన కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది. మరి ఈ సందర్భంలో మనం ఎక్కడ అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి సో మన వ్యూ ఏంటి, బుల్లిషా లేకపోతే రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉందా అని మనం ఆలోచించినప్పుడు సో పర్టికులర్గా R2 పైన ఓపెన్ అయింది. సో R2 పైన ఓపెన్ అయితే ఇన్ జనరల్గా మన స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్ కంటే కొంచెం తక్కువనే ఉండడం జరిగింది. అంటే మరీ నారో లేదు, మరీ వైడ్ లేదు, మీడియంగా ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఒకవేళ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఈ R2 అంటే పర్టికులర్గా ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఈ R3 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం ఫర్ ద టార్గెట్ ఆఫ్ R4 కోసం. బట్ మరి మనకు ఇలా R3 అయితే బ్రేక్అవుట్ అయితే రాలేదు. సరే, తర్వాత ప్రైస్ అనేది వెనుకకైతే పుల్ బ్యాక్ రావడం జరిగింది. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఏమైనా R2 బ్రేక్అవుట్ అయితే మనం చూసాము. R2 కూడా ఎక్కడ బ్రేక్అవుట్ అయితే కాలేదు. సో కాబట్టి ఈ సందర్భంలో మనకు బై ఎంట్రీ లభించలేదనే చెప్పవచ్చు. సో లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది వరుసగా ఇక్కడ కిందికి అంటే 3 క్యాండిల్స్ మంచి మార్బోజు క్యాండిల్స్ తోటి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ వస్తే మనం డిస్కషన్ చేసిన సిపిఆర్ బ్రేక్అవుట్ స్టార్ట్, ఈ బ్రేక్అవుట్ స్టార్ట్ అంటే సిపిఆర్ సైడ్ వే స్ట్రాటజీ అకార్డింగ్ టు సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే సిపిఆర్ను ప్రైస్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఈ క్యాండిల్లో మనకు పర్టికులర్గా సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో టార్గెట్ ఏముంటుంది, నెక్స్ట్ పైవట్ పాయింట్ ఉంటుంది, స్టాప్ లాస్ ఏది ఉంటుంది, సిపిఆర్ ఉంటుంది. కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్, ఇది టార్గెటు, ఇది స్టాప్ లాస్. కాబట్టి ఈ రివార్డు కోసం ఇంత రిస్క్ అయితే బేర్ చేయము. కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోము. ట్రేడ్ అనేది నో, అంటే మనకు ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి మనం నో ట్రేడ్. సో ఇక మళ్ళీ అప్ సైడ్లో చూద్దాం. అప్ సైడ్లో చూసినప్పుడు మనకు అప్ సైడ్లో చూసినప్పుడు ప్రైస్ అనేది సిపిఆర్ను మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, లేదంటే ఇదవుతుంది సిపిఆర్ నేరగా ఉంటే. సో ఈ సందర్భంలో దీనికి 1:1 ఉండాలి, మినిమం 1:1. నెక్స్ట్ పైవట్ పాయింట్ ఉంటే మనకు అంటే ఆ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం లభిస్తుంటుంది. సో అలా చూసినప్పుడు సో ఇది మనకు 1:1 అయితే ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి మనం అంటే ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది ఈ రోజున. కెమెరా ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది ఏవో H5 పైన ఓపెన్ అయింది కాబట్టి ఈ సందర్భంలో నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ ప్రకారం మనం చూద్దాం, మన ఇవ్వబడిన జోన్స్కి ఏమైనా ప్రైస్ వచ్చిందా రాలేదో ఒకసారి చూద్దాం. సో మన ఇవ్వబడిన జోన్స్కు పైన ప్రైస్ అయితే ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు అంటే ఇక్కడ పైన ఓపెన్ అయితే ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అయినప్పటికీ ప్రైస్ అనేది మళ్ళీ అంటే ఇక్కడ ఎక్కడికి రాలేదు, దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది మళ్ళీ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అవుతుంది. మరి రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అయితే మనకు ఎక్కడైనా సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలంటే విక్ రివర్సల్ క్యాండిల్ చూడమని చెప్పాను, లేదంటే ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ చూడమని చెప్పాను. సో ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీని కింద ప్రైస్ అనేది మళ్ళీ మనకు ఎగ్జిక్యూటివ్ అయితే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూటివ్ కాలేదు. సో మళ్ళీ దీన్ని మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సరే, ఇక ఫస్ట్ టైం బ్రేక్ చేసింది, రెండోసారి బ్రేక్ చేసినప్పుడు ఈ జోన్గా కన్సిడర్ చేయకూడదు. సో అంటే ఈ జోన్కి వ్యాలిడిటీ లేనట్టే, కాబట్టి డిలీట్ చేద్దాం. ఇక రెండోసారి ఇంకొక జోన్ మనం కింద డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్కు ప్రైస్ అనేది రీచ్ అయితే కావడం జరిగింది. రీచ్ అయిపోయి సో మళ్ళీ ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు సో ఇది మళ్ళీ సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయితే
సో ఇది రెడ్ క్యాండిల్ రావాలి, ఇది బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో ఇది అంటే సప్లై జోన్గా ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇదే జోను మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది చూడండి, అంటే రెండోసారి ఈ క్యాండిల్ ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, కొంచెం హెవీగానే ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉన్నది కాబట్టి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసుకోవద్దు. ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్కి దీనికి 1:1 టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈ డిమాండ్ జోన్ టెక్నికల్గా వర్కౌట్ అయింది, బట్ హెవీ స్టాప్ లాస్ అయితే ఉండడం జరిగింది. సో స్టాప్ లాస్ బేర్ చేసే వాళ్ళు ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. సో కాబట్టి మన ట్రేడ్ అయితే మన జోన్ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది అంతకుముందు డైలీ. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరగడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పాము. సో ఎప్పుడైతే ఇలా ప్రీవియస్ డే లోలు అంటే డే లోలు బ్రేక్అవుట్ అయితే ఇది నియర్లీ ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే రావడం జరిగింది, ఇంకా కొంచెం ఉన్నది. సో అది కూడా రేపు ఫిల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మళ్ళీ ఏదైనా స్లైట్గా డౌన్ సైడ్ వస్తే ఈ గ్యాప్ ఫిల్ జరుగుతుంది. ఇక్కడ అంటే ఇంకొక అన్ఫిల్డ్ గ్యాప్ అప్ అయితే ఉన్నది. సో ఇక్కడ ఇంకొక గ్యాప్ అన్ఫిల్లింగ్ గ్యాప్ అయితే ఉన్నది. మేబీ ప్రైజెస్ అనేవి ఇది బ్రేక్ చేసుకుంటూ రేపు ఇక్కడ వరకు రావచ్చు. మేబీ ఈ గ్యాప్ సైడ్ కూడా ఫిల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది రేపే వస్తుందా అప్కమింగ్ డేస్లలో ఈ జోన్ కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసి పెట్టుకోండి. రేపటి రోజున ఈ రెండు జోన్స్ను మార్క్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఒక సప్లై జోన్ అండ్ ఇక్కడ ఒక డిమాండ్ జోన్. ప్రైజెస్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి, ఒకవేళ మీకు 5 మినిట్స్ క్యాండిల్ అనేది చాలా హెవీగా అనిపిస్తే అట్లీస్ట్ మినిమం 3 మినిట్స్ క్యాండిల్ అయినా కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని ట్రేడ్ అయితే తీసుకునే ప్లాన్ చేద్దాం. సో ఇది డిమాండ్ జోను అండ్ ఇది సప్లై జోన్. ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి అడిషనల్గా. ఇక ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 19,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,600 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,800 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే మొత్తం ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు షార్ట్ బిల్డప్ అయితే జరగడం జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. చూద్దాం. పుట్ సైడ్ డాటాను కూడా కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,300 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి 18,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ సంవాట్ అన్ని లాంగ్ అన్వైండింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి సో మనం పుట్ సైడ్ డాటాని ఏమి కంక్లూడ్ చేయలేము. సో కాల్ సైడ్ డాటాను మనం కన్సిడర్ చేసినట్టయితే షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి సో రేపటి రోజున నెగిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డాటా ప్రకారం. సో ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో మనకు రైజింగ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సార్ మీరేమో బుల్లిష్ అంటున్నారు, ఇక్కడేమో మొత్తం క్యాండిల్ ఏమో మొత్తం మారబోజు రెడ్డి క్యాండిల్ వచ్చింది అంటే వస్తుంది. ఎందుకు రాదు? మనం వాల్యుయేషన్ అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం సంతోషం ఎలా అయితే స్వీకరించినామో పడేటప్పుడు కూడా అలానే స్వీకరించాలి. బట్ ఇక్కడ మనకు ఒకటి ఇండికేటర్ చూడండి, ఈ గ్యాప్ అనేది ఇంత ఉన్నప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు రేపటి రోజున ఏం జరుగుతుందంటే ఇది యాక్చువల్గా ఈ 9 days యొక్క హైయెస్ట్ హైస్ లోయెస్ట్ లోస్ను ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది కన్వర్జేషన్ లైన్ అనేది. కాబట్టి ఇక్కడ అంటే ఈ హై బ్రేక్ కానంత వరకు మళ్ళీ మనకు కొత్త హై ఫామ్ కావడానికి అవకాశం లేదు. కాబట్టి సో ఈ హై ఫామ్ కాకపోతే నెక్స్ట్ ప్రైస్ ఎక్కడి వరకు అంటే మనకు డౌన్ ట్రెండా లేకపోతే మొత్తం కొన్ని మంచి స్టాక్స్లలో భారీ ఫాలింగ్ రావడం జరిగింది. సో ఇది కంప్లీట్గా ఇంకా కిందికి వెళ్తుందా, ఇక్కడికి ఎండ్ అయిపోతుందా అని కొందరు అంటున్నారు. బట్ ఇది జస్ట్ స్మాల్ కరెక్షన్ కూడా కాదు. జస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఈ కన్వర్జేషన్ లైన్ అనేది ఇది ఇక్కడికనే ట్రేడ్ అయినా కూడా హైయెస్ట్ హైస్ మారవు.
లోయెస్ట్ లోస్ 9 డేస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లో ఇక్కడ ఉన్నది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. సో కాబట్టి ఇవి ఏమవుతుంటుంది, అప్పుడు ఇది ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ కన్వర్జేషన్ లైన్ అనేది స్లైట్గా ప్రైజెస్ ఈవెన్ దో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ కానప్పటికీ కూడా ఇలా వస్తుంటుంది. ఇలా వచ్చినప్పుడు రేపు ఇలా వచ్చి క్యాండిల్ ఎల్లుండి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడు టెన్షన్ పడాల్సి అంటే ఈ ఫ్యూచర్ కుమోలో మార్పు వచ్చి ప్రైజెస్ అనేవి బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే సో మనం అప్పుడు కరెక్షన్ రావడానికి ఒక ఫస్ట్ సిగ్నల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో అప్పటి వరకు రావడానికైతే అవకాశం అయితే లేదు. కాబట్టి సో మనం ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాషన్ ఏంటిదంటే ఈ కన్వర్జేషన్ లైన్కు డిస్టెన్స్గా ట్రేడ్ అవుతున్నప్పుడు ఈ అంతకుముందు క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే మనం సెల్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో, పర్టికులర్గా ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. సో చాలామంది ఇప్పుడు మార్కెట్లో కరెక్షన్ వచ్చేసింది, డౌన్ ట్రెండ్ వచ్చేసింది, మంచి మంచి స్టాక్స్లలో హెవీ సెల్లింగ్ వచ్చేసిందని అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఈ బేస్ లైన్ క్లోజ్ కానంత వరకు మనం మార్కెట్లో ఉండొచ్చు, అంటే మన వ్యూ బుల్లిషే. సో ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతున్నంతసేపు మన వ్యూ బుల్లిష్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. సరే, ఎనీహౌ సో ఒకవేళ రేపటి నెగిటివ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరగాలి. ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరిగితే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవాలి. లేదు ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో ఈ గ్యాప్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మన అనాలిసిస్ ప్రకారం డెఫినెట్గా ఈ కన్వర్జేషన్ లైన్ అయితే టచ్ అవుతుంది. సో అది రేపే టచ్ అవుతుందా, ఎల్లుండి టచ్ అవుతుందా, ఎప్పుడైనా టచ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ సపోర్ట్ కన్వర్జేషన్ లైన్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మన బయింగ్ ఎంట్రీ అనేది డే క్యాండిల్లో కన్వర్జేషన్ లైన్ అనేది ఉంచుకుంటే బెటర్. సో ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ బ్రేక్ చేసుకుంటూ నెక్స్ట్ బేస్ లైన్ వరకు అయితే రావడం అయితే జరిగింది. రేపటి రోజున ఈ బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ బేస్ లైన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ క్లౌడ్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడే అంటే కన్వర్జేషన్ లైన్ పైనే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లైన్స్ని అయితే మార్క్ చేసి పెట్టుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడు నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు హయ్యర్ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది ప్రీవియస్ డే హైను R1 పైన ఓపెన్ కావడం జరిగింది. ఇన్ కేస్ మనం 15 మినిట్స్ తర్వాత బ్రేక్అవుట్ చేసుకుంటే ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. బట్ ఈ ప్రైస్ అనేది ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి బై సైడ్ అయితే వెళ్ళము. ఇక రిమైనింగ్ మిగిలింది ఏంటి? సో ఒకవేళ ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ వస్తే సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో ఇది పూర్తిగా దీన్ని క్లోజ్ చేయలేదు, పూర్తిగా సిపిఆర్ని క్లోజ్ చేయలేదు. కాబట్టి సో మన సిపిఆర్ని క్లోజ్ చేసిన క్యాండిల్ వచ్చేసి ఇది అవుతుంది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఈ మారుబోజు బేరిష్ క్యాండిల్ ఇది మన యొక్క ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. సో ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్కి అండ్ రివార్డ్కి మనకి ఏమన్నా ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నదా? లేదు, ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి నో ట్రేడ్. కాబట్టి ఈ డౌన్ సైడ్లో నో ట్రేడ్. సో అప్ సైడ్లో చూద్దాం. అప్ సైడ్లో చూసినప్పుడు మన యొక్క మళ్ళీ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మన యొక్క స్టాప్ లాస్. సో దీనికి మినిమం 1:1 అంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇదే కాబట్టి అంటే ఇది లేదా ఇది కాబట్టి సో ఇది 1:1 అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి ఇక్కడైతే ట్రేడ్ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది సక్సెస్ అయితే కావడం జరిగింది. క్యామరీల ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది ఎబో H4 పైన ఓపెన్ అయితే కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి అంటే ఫస్ట్ ఒక సెల్లింగ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ ఓపెన్ అవుడే
దానిలోనే ఓపెన్ కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో ఫస్ట్ దాన్ని అంటే 15 మినిట్స్ వరకు మనం ఎలా కన్సిడర్ చేయం కాబట్టి, సో ఒకవేళ మనం బయింగ్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఉంటాం, సెల్లింగ్ సైడ్ వెళ్ళాలంటే సో ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ప్రైజెస్ అనేవి అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది కాబట్టి ఇది సెల్లింగ్ జోన్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ప్రైజెస్ అనేవి మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినట్టయితే సో ఇక్కడ మళ్ళీ ఈ లో కింద మనం ఎంట్రీ తీసుకోవాలి, రాలేదు, కొని ఈ లో కింద తీసుకోవాలి. సో తర్వాత మళ్ళీ ఇది ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది కాబట్టి మన యొక్క ఎంట్రీ క్యాండిల్ ఇది అవుతుంది, ఎంట్రీ క్యాండిల్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే మన జోన్ ఇలా వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో తర్వాత చూడండి లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజెస్ అనేది ఇదే జోన్కు మనం ఎప్పుడైతే డ్రా చేసి పెట్టినా నిన్న డ్రా చేసిన జోన్కి మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి 3 ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ క్యాండిల్లో ఇక్కడ ఇది డోజీ టైప్ వచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ కూడా ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఈ జోన్ 2 టైమ్స్ వర్కౌట్ కావడం జరిగింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, ఆల్రెడీ మొన్న వర్కౌట్ అయింది అంటే థర్డ్ టైం, 3 సార్లు వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది. సో ఇక బయింగ్ జోన్ చూద్దాం. బయింగ్ జోన్ సినారీ చూసినప్పుడు సో ప్రైజెస్ అనేవి ఇది మనం ఇది డిమాండ్ జోన్ అనుకున్నాం కాబట్టి ఈ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వస్తే అంటే గ్రీన్ క్యాండిల్ లేదా ఏదైనా ఒక వీక్లీ రివర్సల్ క్యాండిల్ ఈ జోన్ దగ్గర వస్తే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. ఈ క్యాండిల్లో రాలేదు, దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఈ లేటర్ పీరియడ్లో ఇది అంటే ఇది బ్రేక్ చేసినప్పుడు ఇది సప్లై జోన్గా మారుతుంది. ఈ సప్లై జోన్గా మారితే వీటి యొక్క లోయెస్ట్ లోసు ఏది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి ఇక్కడ సెల్ ఆపర్చునిటీ రాలేదనే చెప్పవచ్చు. అంటే ఈ ప్రతి క్యాండిల్ యొక్క లోను కింద మనం ఆర్డర్ పెడితే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీ రాలేదని చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇది మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఈ జోన్ ముందుకి బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు సో పర్టికులర్గా మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. పర్టికులర్గా ఈ క్యాండిల్లో మనకు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో అప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ కూడా అంటే ఈ జోన్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక 2 జోన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒక జోన్ ఉన్నది, ఇక్కడ ఒక జోన్ ఉన్నది. సో ఇది జోన్ విత్ ఇన్ ద జోన్ కాబట్టి ఇది స్ట్రాంగ్గా అంటే ఈ జోన్కు ప్రైజెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా రియాక్షన్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు హై ప్రాబబిలిటీ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాతనే ట్రేడ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ క్యాండిల్ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ ఇలా ఒక వీక్ రివర్సల్ క్యాండిల్ కానీ ఒక బుల్లిష్ క్యాండిల్ కానీ బయట అంటే ఒక బెరిష్ క్యాండిల్ కానీ బయటకు వస్తేనే మనం సెల్ సైడ్ వెళ్తాం. లేదు అంటే ప్రైజెస్ అనేవి లోపల వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనుకకు వస్తే అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం. అప్పటిదాకా ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఇక ఇక్కడ ఒకటి మనం గ్యాప్ ఫిల్లింగ్ జరగడానికి అవకాశం ఉందని చెప్పాము. గ్యాప్ ఫిల్లింగ్ అంటే ఇక్కడ ఒక నేను గ్యాప్ను బేస్ చేసుకుని ఒక జోన్ డ్రా చేశాను. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ చేసుకోండి. బట్ ఇక్కడ కూడా లెవెల్స్ అయితే ఉండడం జరిగింది. కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 40,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 41 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 41.5 దగ్గర ఉండడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 41,000 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 39.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 39,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ
ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 38,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమి కంక్లూడ్ అయితే చేయలేము. ఆ కాల్ సైడ్ డాటాను కన్సిడర్ చేసినట్టయితే కాల్ సైడ్ ప్రకారం మనకు బేరిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ రైజింగ్ అవుతున్నాయి కాబట్టి అప్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ సినారియో, ఈ డిస్టెన్స్ అనేది కొంచెం దూరంగా ఉన్నది కాబట్టి వెరీ దూరంగా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ప్రైజెస్ కన్సాలిడేషన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ సేమ్ ఇందాక నిఫ్టీలో డిస్కషన్ చేసినట్టు ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్ వస్తే కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 38,731 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 38,169 వరకు రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ అది ఓన్లీ మనకు స్మాల్ కరెక్షన్, బట్ దట్ టు పర్టికులర్గా ఇంట్రాడే టైం ఫ్రేమ్లో రావడానికి మాత్రమే అవకాశం అయితే ఉన్నది. ఓవరాల్గా బుల్లిష్నెస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి మనకు డాటా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 38,000 అంటే ఈ ప్రజెంట్ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్ ఉన్నది, ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది కాబట్టి బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రైజెస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మన నెక్స్ట్ టార్గెట్ బేస్ లైన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేస్ లైన్ వచ్చేసి 39,256 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 38,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో ప్రైజెస్ కన్సల్టేషన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పాన్ బి ఫ్లాట్గా ఉంది, స్పాన్ ఏ ఫ్లాట్గా ఉంది, బేస్ లైన్ ఫ్లాట్గా ఉంది, కన్వర్జేషన్ లైన్ ఫ్లాట్గా ఉంది. కాబట్టి ప్రైజెస్ డెఫినెట్గా మనకు కన్సల్టేషన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీలైతే ఇంకా ఇక్కడ వరకు అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. అలాగే మనం ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.